ఆ తర్వాత వైన్స్ను నమ్ముతున్నది, వైన్స్తో నడుస్తున్నది. ఆ తర్వాత కైన్స్ను నమ్ముతున్నది, కైన్స్తో నడుస్తున్నది. అర్థమైంది? ఇప్పుడు వైన్స్, కైన్స్, సైన్స్, ఈ మూడిటి అంటే వెళ్తుంది సమాజం. వైన్స్తో నమ్మినా, సైన్స్ నమ్మినా, ఇంకా తర్వాత కైన్స్ నమ్మినా ఏది నిన్ను పరలోకం తీసుకుపోదు. వాస్తును నమ్మినా, నీ దోస్తును నమ్మినా వ్యర్థమే. వాస్తు కంటే, దోస్తు కంటే క్రీస్తు ముఖ్యం. క్రీస్తు కావాలి. వాస్తు వదిలిపెట్టిపోవచ్చు, ఆ తర్వాత దోస్తు కూడా వదిలి వెళ్ళొచ్చు, కానీ క్రీస్తు నిన్ను నన్ను విడిచి వెళ్ళాడు, విడవాడు. ఆమేన్, హల్లెలూయా. అదే తెలుసుకున్నాడు జ్ఞాని, అదే తెలుసుకున్నాడు పండితులు. చాలామంది పండితులు పూర్తిగా యేసును వెంబడించడానికి కారణం ఏంటిది? ఇక ఇక్కడ ఏమున్నా కూడా కొద్ది రోజులే, అక్కడ ఉంది మనకైనా శాశ్వతమైన స్థలం అని. సమస్తమును, ఉద్యోగాలను, వ్యవసాయాలను, భార్య పిల్లలను, సమస్తాన్ని వదులుకొని ఎందుకంత ప్రయాసపడుతున్నారు? ఏమవుతున్నదని అంత ప్రయాసపడుతున్నారంటే, ఒకరోజు మనం అందరం ఒకరోజు మనందరం ఎక్కడుంటాం? అక్కడ ఉంటాం. అక్కడ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, స్తోత్రం, హల్లెలూయా. ఇంత చప్పట్లు కొట్టేటోడొత్తాడో, ఇంత బోధ చేసేటోడొత్తాడో రాడో, ఎవరొత్తారో రారో తెలియదు. అప్పుడు ఆ గాలి ఎవరు కొట్టుకపోతారో తెలియదు. ఏ బరువు నిలబడుతుందో, బరువు ఉన్న సరుకు ఉంటుంది, అలకకున్నది కొట్టుకపోతుంది. ఆమేన్. కనుక దయచేసి చెప్తున్నాను, ప్రధానమైన స్థానం. అందుకే ఆయన అన్నాడు, ఆ మాటను గుర్తు చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఆయన ఏమన్నాడు, చూద్దామా? యెహోవా యొద్ద ఎవరిని అడగల. ఇదే కీర్తన మీరు చూడండి, 121 రాయబడి ఉంటుంది. ఆయన రాసిన చక్కగా రాస్తాడు. ఏం తెలుసా? మీరు బైబిల్ అంతట్లో ఎక్కువగా ఏలియాను, ఈయన దావీదు, యోసేపు చరిత్ర, ఈ 3 చెప్తే ఇంచుమించు 2 సంవత్సరాలు చెప్పుకోవచ్చు వాళ్ళ గురించి. 2 సంవత్సరాలన్నీ సరిపోదు. ఈయన ఏమంటాడు తెలుసా? కలవరపడి కొండల వైపు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎచ్చట నుండి దొరుకును, భూమిని ఆకాశమును కలుగజేసిన యెహోవా వలనే నాకు సహాయము దొరుకును. అంటే ఎందుకో, ఎవరిని దగ్గరికి వెళ్ళినా దొరకదని తెలిసిపోయింది. అది ఎవరిని నమ్మినా వ్యర్థమని తెలుసు. జేబులో ఉంచుకొని నిజంగా ప్రామిస్, నీకంటే ఎక్కువనరా నేను ఉంటే ఇచ్చేటని నీకు తెలియదా, అప్పుడు ఇయ్యలేదా అని బొంకిచ్చి మనిషిని ఎల్లగొట్టే వాళ్ళం మనం ఉంటాం. అవునా కదా? ఎంత ప్రేమ కలిగినోడు ఆయన. నేను ఇద్దాం అనుకున్నారా, నా దగ్గర ఉంటే నీకు తెలియదు అంటే మనిషి మారిపోతాడు. ఈ సహాయాలు ఎక్కడి నుండి రావు, అయితే ఎక్కడి నుంచి ఉన్నదంటే భూమిని నిన్నడగక ముందే